అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పార్లమెంట్లో ఒకళ్ళకొకళ్ళు మద్దతు ఇస్తూ చేసుకున్న పాపమే 7 మండలాలు పోయినాయి. కానీ వాస్తవంగా చట్టం వచ్చినప్పుడు 7 మండలాలు పోలే, 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి. సో ఆ ప్రాయశ్చిత్తం ఏదైనా ఉంటే వాళ్ళు చేయాలి. ఇప్పుడు ఏ విషయం అవన్నీ అజెండా మేము చెప్పినప్పుడు అందరి సభ్యులకి మాట్లాడే అవకాశం, అందరి అభిప్రాయాలు తీసుకుంటాం. ఎవరు ప్రతిపక్షాన్ని కూడా వారి అభిప్రాయాలు కూడా తీసుకుంటాం, వారు కూడా మాట్లాడాలి. ప్రతిపక్షం అంటే శాసనసభ్యులు, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన శాసనసభ్యులు ఉంటారు, వారు కూడా మాట్లాడాలి. అంటే వారికి కూడా ఇప్పుడు మాట్లాడే వాళ్ళకి కూడా డౌట్ ఉంటే నేనేం చేయలేను, వాళ్ళు కూడా మారదాం. అదే అన్నా, అందుకే నేను చెప్పేది, హరీష్ రావు గారు లాంటి కళ్ళబొల్లి మాటలు చెప్తూ కాలం వెళ్ళబుచ్చే ప్రభుత్వం కాదు మా. మేము ఈ లోపలనే రైతులకి అవసరమైనటువంటి వెసులుబాటు కల్పించేటువంటి కార్యక్రమానికి సంబంధించిన రుణమాఫీ సంబంధించిన 2 లక్షల సంబంధించిన నిర్ణయం కూడా జరుగుతుంది. అది వాళ్ళు పని కార్యక్రమంలో ఉండడంలోనే రైతు భరోసా చర్చ కూడా జరుగుతుంది, దాని గురించి కూడా నిర్ణయం చేస్తాం. సో రైతులకి ఎక్కడ కూడా ఆలస్యం, నష్టం జరిగే ప్రక్రియ లేకుండా వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సహాయం. పంట బేసిక్గా ఇన్ ద బిగినింగ్ వాట్ దే వాంట్ టైమ్లీ లెండింగ్. ఫర్ ఎనీ ఫార్మర్ పంట రుణం అనేది టైమ్లీ కావాలి వాళ్ళకి. ఆ పంట రుణాలు పొందటానికి గత 5 ఏళ్లుగా మనీ లెండర్స్ దగ్గర పోయే పరిస్థితి సృష్టించారు. అంతిమంగా మనీ లెండర్స్ దగ్గర పోయే ₹2 నుంచి ₹10 వడ్డీ దాకా పోయే పరిస్థితి తీసుకొచ్చారు. మేము ఆ పరిస్థితి లేకుండా 2 లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి వాళ్ళు మనీ లెండర్స్ దగ్గర పోయే పరిస్థితి లేకుండా చేస్తున్నాం. వాళ్ళ చేతి నిండా సరిపోయే విధంగా ఆర్థికంగా పెట్టుబడి పనికొచ్చే విధంగా కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నాం. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు, శిష్యుడేంది, ఆయన గురువు ఏంది, నేను శిష్యుని ఏంది, సహచరుడు అని ఇప్పటికే 2-3 సార్లు చాలా స్పష్టంగా చెప్పాడు. కావాలని కొద్దిమంది బురద వేయటం కోసం మాట్లాడేటువంటి వాళ్ళకి ఆ చెప్పి సరిపోతుందని నేను అనుకుంటున్నాను. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి, ఇక్కడ సహచరులే కదప్ప గురు శిష్యులు అనే పదానికి అర్థమే లేదు. ఎవరైనా మాట్లాడితే ఆయన ఏమన్నాడో మరి వినుంటారు, అన్నోడిని ఏదో చేస్తాను, నేను అనలేను. కానీ ఒకసారి అమ్మా, చేసిన తప్పిదాలన్నీ ప్రజాస్వామ్యంలో ఎప్పుడు చేసిన తప్పిదాలన్నీ మనం వెంటాడుతూనే ఉంటాయి. అమ్మా లేదు, దాని గురించి కూడా ఎగ్జామిన్ చేస్తాం. రైతు భరోసా గురించి ఒక ఆయన మాట్లాడుతూ నిన్న, గుట్టలో ఇచ్చినోడికి ఇచ్చారు, కొండలు ఉన్నోడికి ఇచ్చారు, రోడ్డు వేసినోడికి ఇచ్చారు, మీరు మా డబ్బులు కదా అంటే, చర్చ పెడదాము. మేము అడ్డగోలుగా దారి పోస్తామని చెప్పలేదు కదా.
ప్రజల సొమ్మే, ప్రజలను అడుగుతాం, వాళ్ళు ఏం చెప్తే అది చేస్తాం. అందరికీ ఇవ్వంటే అందరికీ, గుట్టలు ఉన్నోడికి కూడా ఇవ్వంటే వాళ్ళకి కూడా ఇచ్చేస్తాం. ఏ పంట పండినోడికి కూడా ఇచ్చేసేయండి అని ప్రజలు చెప్తే ఎస్ చేస్తాం. అంతిమంగా ప్రజాస్వామ్యంలో వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా, ఎందుకంటే పన్నులు కట్టేది ప్రజల నుంచి వచ్చిన డబ్బు కాబట్టి దాన్ని జాగ్రత్తగా రూపాయి జాగ్రత్త ఖర్చు పెట్టాలి, న్యాయబద్ధంగా ధర్మంగా వాటిని వాడాలనేది మా అందరం దూబరాగా చేయకూడదనేది. ఫైన్, ఏ నిర్ణయం తీసుకున్నా మేము మాత్రం 4 గోడల మధ్యలో సొంతంగా మేము తీసుకునేది లేదు. ప్రజల మధ్యలో చర్చ పెట్టి ప్రజల అభిప్రాయాలు తీసుకొని చట్టసభలో చర్చించి అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత నిర్ణయం చేస్తాం. అది కూడా కొద్ది రోజుల్లోనే, ఎక్కువ రోజులు టైం కూడా తీసుకున్నాం. ఫైన్, త్వరలోనే మీరు త్వరలోనే వీళ్ళు చేయకుంటే బాగుండు అన్నటువంటి వాళ్ళంతా నోరెళ్ళబెట్టి చూసేటట్టుగా చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.